నిర్గమాకాండము 30వ అధ్యాయము. మరియు ధూపం వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను, తుమ్మకరతో దాని చేయవలెను, దాని పొడుగు ఒక మూర, దాని వెడల్పు ఒక మూర, అది చచ్చౌకముగా ఉండవలెను, దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలెను, దాని పైభాగమునకును దాని 4 ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దాని చుట్టూ బంగారు జావను చేయవలెను, దాని జావకు దిగువను దానికి 2 బంగారు ఉంగరములను చేయవలెను, దాని 2 ప్రక్కల ఎందలి దాని 2 మూలల మీద వాటిని ఉంచవలను. అవి దాని మోయు మోతకర్రలకును స్థలములు. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటిని బంగారేకు పొదిగింపవలను. సాక్ష్యపు మందసము నొద్ద నుండు అడ్డుతెర ఎదుట అనగా శాసనముల మీది కరుణాపీఠం ఎదుటి నీవు దాన్ని ఉంచవలను. అక్కడ నేను నిన్ను కలుసుకుందును. అహరోను ప్రతి దినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపం వేయవలను. అతడు ప్రదీపములను చక్కపరుచినప్పుడు దాని మీద ఆ ధూపం వేయవలను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. మీరు దాని మీద అన్య ధూపమునైనను దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు, పానీయమునైనను దాని మీద పోయకూడదు. మరియు అహరోను సంవత్సరములకు ఒకసారి ప్రాయచిత్తార్థమైన పాప పరిహారార్థ బలి రక్తం వల్ల దాని కొమ్ముల నిమిత్తము ప్రాయచిత్తము చేయవలను. మీ తరతరములకు సంవత్సరములకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయచిత్తము చేయవలను. అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలును లెక్కింపవలను. వారు లెక్కింపబడు వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనమును నిచ్చుకొనవలను. అలాగు చేసినడలా నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. వారు ఇయ్యవలసినది ఏమనగా లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధ స్థలము యొక్క తులమును బట్టి అరతులమును ఇయ్యవలను. ఆ తులము 20 చిన్నములు. ఆ అరతులమును యెహోవాకు ప్రతిష్టార్పణ. 20 సంవత్సరములు గాని అంతకంటే ఎక్కువ వయస్సు గాని గలవారై లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును యెహోవాకు అర్పణ ఇయ్యవలను. అది మీ ప్రాణములకు పరిక్రయ ధనముగా ఉండునట్లు యెహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు 6 తులముల కంటే ఎక్కువ ఇయ్యకూడదు, బేదవాడు తక్కువ ఇయ్యకూడదు. నీవు ఇశ్రాయేలు యొద్ద నుండి ప్రాయచిత్తార్థమైన వెండి తీసుకుని ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ నిమిత్తము దాన్ని నియమింపవలను. మీకు ప్రాయచిత్తము కలిగినట్లు అది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలుకు జ్ఞాపకార్థముగా ఉండును. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగుకొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాళమును ఇత్తడి పీఠము చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకును నడుమ దాన్ని ఉంచి నీళ్లతో నింపవలను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుక్కొనవలను. వారు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడును సేవ చేసి యెహోవాకు హోమధూపము అర్పించుటకు బలిపీఠము నొద్దకును వచ్చినప్పుడును తాము చావకయుండునట్లు నీళ్లతో కడుక్కొనవలను. తాము చావకయుండునట్లు తమ చేతులను కాళ్లను కడుక్కొనవలను. అది వారికి అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడగా ఉండును. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపర రసము 500 తులములు గల సుగంధముల గల లవంగపట్ట సగము అనగా 250 తులముల ఎత్తును, నిమ్మగడ్డి నూనె 250 తులముల ఎత్తును, లవంగపట్ట 500 తులములను, ఒలివ నూనె సంభారమును 3 పళ్లను తీసుకుని వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్యమేళాకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలను. అది ప్రతిష్టాభిషేక తైలమగును. ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందసమును, బల్లను, దాని ఉపకరణములన్నిటినీ, దీపవృక్షమును, దాని ఉపకరణములను, ధూపవేదికను, దహన బలిపీఠమును, దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును, దాని పీటను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలను. వాటికి తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులై ఉండునట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలను. మరియు నీవు ఇశ్రాయేలుతో ఇది మీ తరతరములకు నాకు అభిషేక తైలమై ఉండవలెను. దాన్ని నరశరీరము మీద పోయకూడదు. దాని మేళనము చొప్పున దాని వంటి దేనినైనను చేయకూడదు. అతి ప్రతిష్ఠితమైనది. అది మీకు ప్రతిష్ఠితమైనదిగా ఉండవలను. దాని వంటిది కలుపు వాడును, అన్యుని మీద దాన్ని పోయివాడును తన ప్రజలతో ఉండి కొట్టివేయబడవలని చెప్పుము. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపిచందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకుని వాటితో ధూప ద్రవ్యములను చేయవలను. అది సుగంధ ద్రవ్య మేళకుని పని చొప్పున కలపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైన దియునైన సుగంధ ధూప సంభారమును దానిలో కొంచెం పొడి చేసి నేను నిన్ను కలుసుకుని ప్రత్యక్షపు గుడారంలోనికి సాక్ష్యపు మందసము ఎదుట దాన్ని ఉంచవలను. అది మీకు అతి పరిశుద్ధ
అతి పరిశుద్ధముగా ఉండవలను. నీవు చేయవలసిన ఆ ధూప ద్రవ్యములను దాని మేళనము చొప్పున మీ నిమిత్తము మీరు చేసుకొనకూడదు. అది యెహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలను. దాని వాసన చూచుటకు దాని వంటిది చేయువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును.